సృష్టించి మొగ్గ ఉన్న వాళ్ళకి పోయింది, మొగ్గ లేని వాళ్ళే వచ్చింది. ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా నుంచి మార్చి ఒక జిల్లా అధికారులను ఒక జిల్లాకు మార్చి మొగ్గాల సర్వే చేసి మొగ్గను వేసే వాళ్ళంతమంది వాళ్ళ అనుబంధ వృత్తులు ఇది సర్వే చేస్తే సగం చాలా పోయినాయి. మేము ఇటీవల ప్రభుత్వాన్ని గవర్నమెంట్ కలిసినాం, కమిషనర్ కలిసినాం, టెక్స్టైల్ కమిషనర్ సైదారాయణ చేస్తాం కలిసి వినూత్న పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీసర్వే చేయాలి. రీసర్వే చేయకపోతే ఇవాళ చేతకు అన్యాయం, కార్మికులకు అన్యాయం జరిగింది. ఇవాళ గిరాకులు లేక బద్దేశీలు బద్దపడ్డాయి మాల్ మీద మొగ్గ మీద. అదేవిధంగా తెలవకుండా వచ్చేవరకు యూత్ పెళ్లిలో పోయి అక్కడ పోయి కూడా వాళ్ళ డోర్లాగా ఉన్నాయి. మొత్తం రీసర్వే చేయాలంటే మళ్ళీ రీసర్వే చేస్తాను ఒప్పుకుంటాం. ఏదైనా చేసినా అనుబంధ కార్మికునికి 1+2 పెట్టాలనుకున్నాం. గతంలో పెట్టి ఇక్కడ 1+2 పెట్టాలి. ఇలా అనుబంధ కార్మికులు అంటే నూలు తిప్పేవాళ్ళు కానీ, కండెలు పెట్టేవాళ్ళు కానీ, అదేవిధంగా అచ్చతికే వాళ్ళు కానీ, అదేవిధంగా అడుగు పోసేవాళ్ళు కానీ, సిట్టు కట్టేవాళ్ళు కానీ, వీళ్ళంతా అనుబంధ ఒక వేస్తే 5 ఉపాధి పొందుతారు. అదేవిధంగా ఈ అందరినీ అనుబంధ కార్మికుల కింద తీసుకొని వీళ్ళందరికీ చుట్టుపక్కల కట్టాలని కూడా చేసి వీళ్ళందరూ కూడా సర్వే చేసి వీళ్ళందరూ పరిగణలో తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరు. అది మన సర్వే చేసి తీసుకుంటాం ఉంటుంది. ఏం తీసుకుంటుందో ఏ కొత్త తీసుకుంటాం మనం పెద్ద ఆందోళన చేస్తామనేది కూడా ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం. ఏదైనా చేసినా ఇలా గత ట్రిప్ ఫండ్ పొదుపు పథకం దీన్ని గతంలో 600 రూపాయలు అనుబంధ కార్మికులు 600 రూపాయలు ఉండేది, 800 ఉండేది, 200 తగ్గించి 600. మళ్ళీ నిన్న మనం జీవించేది యథావిధంగా 800 చేస్తామని జీవించేది. ఏదేమో మార్చిలో కట్టే బదులు మార్చికి పోయింది, ఏప్రిల్ మే వచ్చినా కానీ దాన్ని కంటిన్యూ చేయడం లేదు. ఇంకా సర్వే పేరు మీదనే కలపైన తప్పైన వరకు కార్మికులకి పని కల్పించే ట్రిప్ ఫండ్ కట్టే విధంగా పరిస్థితి లేదు. ఇలా చేనేత కార్మికులకి ఆకలి చావులు ఆత్మహత్యలు దేశదేవ పద్ధతిలో ఉన్నారు. వాడిని ఏమంటే ఇవాళ ప్రభుత్వం బట్ట కొనుగోలు చేయాలి, టిస్కోదార బట్ట కొనుగోలు చేయాలి, అందరి కార్మికుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కొనుగోలు చేయాలి, సహకార సంఘాల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి ఇవాళ కూలికి గిట్టుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మిల్లుకు చేనేత పోటీగా మిల్లు వస్త్రాలు వచ్చి పెంటెడ్ షేర్లు మొత్తం ప్రభుత్వం నిషేధించాలి. పెంటెడ్ షేర్లు నిషేధించి ఆ యొక్క పట్టుచీరలు కూడా పట్టుచీరలు పెంటెడ్ చేస్తున్నారు, ప్రింటింగ్ కుట్టి పట్టుచీరల మాదిరిగానే అమ్ముతున్నారు. అటువంటి మిల్లుల్ని సీల్ చేయాలి, అటువంటి పరిశ్రమలు కూడా సీల్ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పని లేక ఇవాళ పెళ్లి సీజన్ ఉంది, ఇప్పుడు మంచి గిరాకీ సీజన్లు ఇవాళ మొత్తం సంక్షోభంలో పడి ఇవాళ ముందర పెరిగి ఇవాళ కార్మికులకి ఉపాధి లేకుండా ఇవాళ మొగ్గాలు పొందబట్టే అందరికీ కూడా పని కల్పించే విధంగా ప్రభుత్వం బట్టలు కొనుగోలు చేసి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ చేనేత కార్మికులకి రుణమాఫీ ప్రకటించే ప్రభుత్వం వ్యక్తిగత రుణం ఇంతవరకు జీవో ఇచ్చి నెల దాటింది కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. తక్షణం దాన్ని అమలుపరచాలి. అదేవిధంగా ఈ సహకార సంఘాల రుణాలు కూడా మేము ప్రకటించలేదు, అది కూడా ప్రకటించలేదు. సహకార సంఘాల రుణాలు కూడా మాఫీ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతం మనం కమిషనర్ పోయినాం, మంత్రి పోయినాం, ఇవన్నీ కోరుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఎలా ఇవ్వాలి, హౌస్ కప్ వచ్చేట్టు ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికునికి ఇల్లు లేదు. టౌన్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ పౌరం కానీ చేనేత ఇల్లు లేవు. ఆ ఇల్లు కూడా ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నారు. దాంట్లో స్థలం ఇచ్చి ఇల్లు కట్టారు. కొంతమందికి స్థలం వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలి. హౌస్ కప్ ఒక షెడ్డే కాదు, దానికి షెడ్ ఉండాలి, దాని బట్టి ఇల్లు కూడా ఉండాలి. మొగ్గము పరువు ఆపే విధంగా షెడ్ ఉండాలి. ఆ పద్ధతిలో హౌస్ కప్ షెడ్లు 10 లక్షల రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి హౌస్ కప్ షెడ్కు ప్రభుత్వం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు ఇవాళ చేనేత బీమా వస్తు నిమిత్తలే కూడా అందరికీ గుర్తించే విధంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇవాళ ఉపాధి కల్పన ఇవాళ ఈ చేనేత కార్మికులు సొంత కాలం బతికే విధంగా కనీసంగా రుణమాఫీ కూడా 80% సబ్సిడీ రుణం కూడా సొంత రుణం ఇవ్వాలని కూడా బ్యాంకు పూచికత్తు లేకుండా రుణం కూడా ఇవ్వాలని వాళ్ళు 80% సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ పద్ధతిలో ఇవాళ చేనేత కార్మికులు తక్షణం మళ్ళీ మొత్తం రీసర్వే చేసి అందరికీ కూడా ఉపాధి కల్పించి చేసి అందరికీ జీవటాకు అనుబంధ కార్మికులు కూడా చేసి ఇవ్వాలని కూడా
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణం ఇది అమలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వినియోగించడం ప్రభుత్వం కూడా అంగీకరించింది. అవి మొత్తం రీసర్వే చేసి అందరికీ మొగ్గం నేసే కార్మికులందరికీ జీవితాలను పొందుపరచాలి, అనుమత కార్మికులు ఉపయోగించుకుని పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అనేది కూడా మంత్రి విమానంలో చేర్చడం, కమిషన్కు ఇచ్చడం, ఆ కమిషన్ అంగీకరించింది. మళ్ళీ రీసర్వే కూడా మొదలు పెడతామని కూడా చెప్పారు. అది జిల్లాలో ఎన్ని కథ సర్వే చేసి అవి మొత్తం రీసర్వే చేసి మళ్ళీ చేస్తామని చెప్పి తక్షణం ట్రిప్ కూడా మొదలు పెట్టాలి. మళ్ళీ రీసర్వే చేసి అందరికీ అనుమత కార్మికులు చేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది.